నీళ్ళు మనం తెప్పించి అవసరాలు మనం ప్రారంభించుకొని ప్రారంభించుకున్న తర్వాత గృహప్రవేశాలు చేయడం నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈ మధ్య కాలంలో కంప్లీట్ చేసాము. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించిన డ్రైనేజీ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్లకి కనెక్టివిటీ కావచ్చు, తర్వాత సెప్టిక్ ట్యాంక్ల నిర్మాణం కావచ్చు, మంచినీళ్ళ ఏర్పాటు కావచ్చు. ఇప్పుడు చూసినట్లయితే మనకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడానికి పోల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్కటి కూడా ప్రతిదీ మరి ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్నటువంటిది. కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుపుతూ దానికి కావాల్సినటువంటి వనరులను ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా చేయడం జరిగింది. మరి గృహస్థులందరూ ఇక్కడికి షిఫ్ట్ అయితే అయ్యారు. అదేవిధంగా వీటిని మున్సిపాలిటీలో విలీనం చేయడం కూడా జరిగింది. కానీ మరి ఇంకా కొంత మౌలిక సదుపాయాలు అంటే వారికి కావాల్సినటువంటి అంగన్వాడీ స్కూల్ కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య చికిత్సా కేంద్రం కావచ్చు, అదేవిధంగా మనకి స్కూల్ కావచ్చు, ఇంకా ఫ్యూచర్లో పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా 4000 పైన ఇండ్లు అంటే అది మంచి పెద్ద విలేజ్, మేజర్ విలేజ్. సో మన దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా కావాలి కాబట్టి వాటిని కూడా మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు ఈ మధ్యకాలంలోనే తీసుకురావడం జరిగింది. సో ఇవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకి ప్లేస్ ఉంది, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మీకు అందరికీ తెలియదు కాదు, నిర్మాణం ఇవాళ శంకుస్థాపన చేస్తే ఇవాళనే అయిపోతుంది. కాబట్టి ఆ సమయం పట్టే లోపల మరి మనకు వచ్చేటువంటి ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఆగవు. దానికి గాను తాత్కాలికంగానైనా సరే మనము వీటిని ఏర్పాటు చేసుకుని తర్వాత మళ్ళీ శాశ్వత ప్రాతిపదికన చేసుకోవాలనేది ఆలోచన. దానివల్ల ఈరోజు ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకుని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం, వాళ్ళకి కేంద్రాన్ని చేసాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి చాలా వసతులు చేయాల్సింది, అవన్నీ కూడా అవన్నీ చేస్తారు. ఇంకా చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి ప్రభుత్వం నుంచి మనకి. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది ఇలా రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ అంటే ఆదర్శంగా నిలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం దాదాపు 50 ఏళ్ల కింద టిఆర్ నగర్ ఇంట్రామరావు హయాంలో ఏర్పాటు చేస్తే అక్కడ సర్పంచ్ వేరు, ఎంపీటీసీ వేరు, గ్రామం అన్నట్టు ఉండింది. నేను అప్పుడు మొదటిసారి గెలిచిన తర్వాత ఇట్లయితే కలవని జగిత్యాల ప్రజలు పొద్దుగాల తెచ్చి జగిత్యాల పనిచేసిన వాళ్ళు, జగిత్యాల ఇండ్లు లేని వాళ్ళకు కిరాయి గడ్డలో పెట్టింది అని జగిత్యాల కలపాలని చెప్పి జగిత్యాల కలిపి అక్కడ దవాఖానా కావచ్చు, రోడ్లు కావచ్చు పెద్ద ఎత్తున మంజూరు చేసాం. పార్కులు, జిమ్ములు అవన్నీ కూడా మీరు అక్కడ చూస్తున్నారు. మరి ఇది 2008లో నూకపల్లి, నర్సింగాపూర్ 2 గ్రామాల శివారు, 2 మండలాలు. అక్కడ కొంత ప్రభుత్వ భూమి, కొంత ప్రైవేట్ భూమి. అప్పుడున్న నాయకుల ఆలోచన మేరకు ఇక్కడ ప్రారంభం చేసారు, మధ్యలో ఆగిపోయింది. ఒక 4-5 ఏళ్ళు నేను ఓడిపోయినప్పుడు తిరిగినా, నేను ఓడిపోయినప్పుడే చివరికి ఎలక్షన్ వస్తుందనంగా భూమి పూజ అయింది, గుత్తేదారు వచ్చాడు,
మీ అందరూ తెలుసు ఇక్కడనే ఆ క్యాంప్ వేసుకున్నాడు, కొన్ని బేస్మెంట్లు మొదలు పెట్టాడు, అటే వెళ్ళిపోయాడు. అది 2018 ఎర్రటి ఎండాకాలం మే 20 తారీఖు 2018. ఆ తర్వాత 2020 నవంబర్ అంటే ఒక సంవత్సరం తర్వాత నేను గెలిచినాక ఒక ఏడాదికి వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చి రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ తీసుకొచ్చినాం. ఆ గౌరీశంకర్ వలయ సూపర్ మ్యాన్ అన్నారు, ఇక సూపర్ మ్యాన్ కాదో తెలియదు కానీ ఇట్లాంటి ఇల్లు మాత్రం రాష్ట్రంలో అధికంగా కట్టిన కాంట్రాక్టర్ను ఇక్కడ తీసుకొచ్చి కట్టియడం జరిగింది. వారికి అన్ని విధాల అప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, అధికార సహకారం అప్పుడు కూడా మేడం గారు ఉండి, రెవెన్యూ మా జేసీ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్, పంచాయత్ రాజ్, హౌసింగ్ అందరూ కూడా సమిష్టి కృషి చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక ఇల్లు ఎక్కడని అంటే మన జగిత్యాల చెప్పి ఈ సందర్భంగా పెళ్ళికడ 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన వచ్చి మనం చూసిపోయారు. మరి మందిర్లు కట్టడాలు వచ్చి ఇక్కడ చూసి ఇంక ఇవి లేవు అవి లేవు అనిపోయారు. వాళ్ళు అన్నా అనకున్నా అసలు వాళ్ళకు తెలియదేమో 20 కోట్ల రూపాయలు మన కోసం నేను ఈ దవాఖాన కావచ్చు, బడి కావచ్చు, వీటన్నిటి కోసం ప్రతిఫలం అమ్మని 2 నెలల కింద తీసుకొచ్చిన ఇవి వట్టి గాలి మాటలు కాదు. అఫీషియల్ గా మున్సిపాలిటీలో అత్యున్నత అధికారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మనం దాన్ని నెల కిందనే సాఫ్ చేసి మొదలుపెట్టాం. ఇక మొదలుపెట్టాక మళ్ళీ అన్ని రాజకీయాలు మొదలైనాయి. ఈ 6 రాజకీయాల జోలికి నేను పోదలుచుకోలేదు. ఇక్కడ ఆ పంచాయతీ పెట్టుకుంటే కూర్చుంటే మొదలుగా మీరు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. చేసుకోబట్టే మరి ఆనాడు ఈ 4058 పట్టాలు ఇచ్చినా ఆ ఇచ్చిన వాళ్లకు ఫలితాలు ఏమొచ్చినాయో తెలుసు. ఈ 3700లలో చాలా జాగ్రత్తగా ఇచ్చి ఇదే మేడం గారి నేతృత్వంలో ఇండ్లు మంచిన తప్ప ఎక్కడ కూడా దాంట్లో నా ప్రమేయమే లేదు. ఇండ్లు వచ్చిన ఎవరు కూడా సంజయ్ సార్ ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మేము వారధులా ఉంటాం. ఎక్కడ చేసినా పలానా ఎమ్మెల్యే టైంలో అంటారు. మరి అలానే ఇక్కడ నేను కూడా చెప్పుకుంటా, కానీ పై నాయకుల పేరు కూడా చెప్పినాం, ఆ నాయకుల పేరు కూడా పెట్టినాం. అంతా బేమానిగాని కాదు, కానీ అట్ ద సేమ్ టైం కష్టపడి ఎక్కడ లేని. ఎందుకంటే నాయకుడు 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి, ఎంపీలు 7 ఉంటారు, 7 కాన్స్టిట్యూన్సీ, మంత్రి రాష్ట్రానికి ఉంటాడు. కానీ జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినాయంటే మరి నా కృషి ఉందని మీరు గుర్తించే నన్ను 2 సార్లు గెలిపించారు. నాకు ప్రత్యేకంగా చెప్పాల్సింది, నన్ను గెలిపించినందుకు వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మీరు రుణం తీసుకోవాలి. జగిత్యాల పట్టణమే కాదు, చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా మంది నాకు బలోపేతం చేసింది. ఇటుకల్లో చెక్ డ్యాములు కడితే అక్కడ 500 కోట్ల మెజార్టీ ఇచ్చింది. మైదాపూర్లో చెక్ డ్యాములు కట్టి నీరు ఇస్తే 600 కోట్ల మెజార్టీ ఇచ్చింది. ఈ రకంగా మారుమూల గ్రామీణ తాళ దర్బారులో నీళ్ళ వసతి చేసి చేస్తే అక్కడ కూడా నాకు మంచి ఓట్లేసి గెలిపించారు. ఓ దగ్గర ఓట్లు రాలే, ఓటు కూడా అయినా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారిని దగ్గర వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి ఆ బూత్లను మెజార్టీ రాకుండా గ్రామ పంచాయతీ చేసిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తీసుకున్న మాట 1500 ఇండ్లు ఎక్కువ అయితే 75 కోట్లు తెచ్చినట్టు, 75 కోట్లు తీసుకొచ్చినట్టు. కొందరు అంటారు ఏం చేసిండు అభివృద్ధి అంటే, వాటన్నిటికీ నేను జవాబు చెప్పదలుచుకొని పనులు చేసుకుంటా పోతాం. కానీ ఎన్ని చేసినా ఇంకుంటాయి. పేద దేశంలో ఎన్ని చేసి ఎక్కడో వరదలకు రోడ్డు కట్టకపోతే అభివృద్ధి నచ్చిండు ఈడలేదు, లేకపోతే చెరువుకాడ మధ్య పోతే అభివృద్ధి నచ్చిండు ఆ బోర్డు చూపిస్తే ఇక మా తమ్ముళ్ళకి తప్పది. ప్రెస్ లా ఇక పెద్దలు కాబట్టి ఏదో చెప్తారు, మా జిల్లా కాబట్టి ఇస్తారు. దానిని పట్టించుకోదలుచుకోలే. మీ అందరి పేద ప్రజల ఆశీర్వాదంతో, మా నాయకుల ఆశీర్వాదంతో, అధికారుల సహకారంతో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందరికి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాడు అర్బన్ హౌసింగ్ పేద ప్రజలకు కాలేజ్, అటు విద్యాశాఖ ద్వారా 5వ తరగతి వారి పిల్లలకు స్కూల్, మా వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ సెంటర్, తల్లులు కూడా ఉంటారు గర్భవతులు, వాళ్ళ కోసం బాలామృతం ఆహారం అన్నది ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా మా వైద్యాధికారి వారి సిబ్బంది వచ్చారు, వారి ద్వారా మీ అందరికి కూడా వైద్యం అందే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి మీ అందరి పక్షాన వారి కోరుతున్నా, వాళ్ళందరూ సహకరిస్తారు. ధన్యవాదాలు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఇంకా నెలలో 2 నెలలే వారే బాస్ మున్సిపాలిటీ
అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారే బాస్. నేను ఎమ్మెల్యేగా 99 గ్రామాలు, 2 మున్సిపాలిటీలు, ప్రభుత్వానికి అధికారులకు ఇవన్నీ కూడా సమన్వయం చేస్తుంటాం. మరి వారిని కోరుతా ఉన్నా, ఇదివరకు కూడా నేను కోరగానే 1200 బల్బులు పెద్ద టెండర్ లేట్ అవుతుందంటే ఇంతకుముందు కూడా నేను రాగానే సార్ చీకట్లు ఉంటున్నాం అన్నారు. 250 బల్బులు 11 లక్షల రూపాయలతోటి పెట్టడానికి మంజూరు ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, దాన్ని ఏర్పాటు చేయబోతున్న మా కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ అధికారులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ అధికారులు మరి ఉన్నారో లేరు, వారి సహకారం కూడా కావాలి. వారందరి సహకారంతో నిరంతరం పనిచేద్దాం. మరి ఒకసారి మన ఒక రెవెన్యూను పట్టణంలో మెర్జీ చేసాం, కలిపిన సందర్భంలో కొన్ని సమస్యలు పోలీసు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎవరెవరు చేయాలంటారు, జిల్లా అధికారులు ఇవన్నీ కలెక్టర్ గారి నేతృత్వంలో సమన్వయం చేసుకోవాలి. అడిషనల్ కలెక్టర్ గారు పూర్తిగా అవగాహన ఉన్న మేడం ఇక్కడ. మరి ఉన్న మన ఎమ్మెల్సీ రమణ గారు కూడా కోరింది ఇక్కడ కొద్దిగా శుభ్రం చేయించాలని. నేను కూడా చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నా. సమ్మయ్య గారు కమిషనర్ అప్పుడు నిలబడే మరి కొన్ని సందులు చేయించడం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాళ్ళు పాత వాళ్ళకు నీళ్ళిచ్చే కార్యక్రమంలో దాదాపు 500 ఇళ్లకు కొత్త పైప్ లైన్ వేసినాం. ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్లక్ష్యం చేసే సమస్యనే లేదు. ఇవి ఇందిరమ్మ ఇళ్ళ కేసీఆర్ గారు ఇచ్చినాయా, PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి 75 కోట్లు వచ్చినాయా, అవన్నీ వస్తూనే ఉంటాయి. ఎవరికి ఇస్తారయా, ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి. ఎవరు ఎక్కువ చేస్తే అలసి కన్నారు. మీరు గెలిపించడం లేదు, ఎక్కువ నిధులు తీసుకురావాలి, ఎక్కువ పని చేయాలి. నిన్నంతా 5 రోజులు కూర్చొని హెల్త్ మినిస్టర్ దగ్గర చేతులు పెట్టుకుని నిలబడ్డాం. ఎవరి కోసం అంటే గౌరవిస్తారు. సార్ కూడా నిలబడ్డా, నేను కూడా నిలబడ్డా. అదొక తీసుకుంటాను. ఎవరి కోసం? మనకు మంచి దవాఖాన 200 కోట్ల మంజూరు అయింది, తొందరగా కావాలి. క్రిటికల్ కేర్ యూనిట్ మన ఆక్సిజన్ లేక ఒక పేద ఓటరామే పక్క మంచడం లేకపోతే కరీంనగర్ పోమంటారు. తొందరగా కంప్లీట్ అయిన క్రిటికల్ కేర్ యూనిట్ కంప్లీట్ కావాలని చెప్పి కోరినాం. ఆదివారం నాడు మళ్ళీ రమ్మన్నారు, ఒక మీటింగ్ పెడతాను. అంటే మీకోసం నిరంతరం ఈ పనులు చేయడానికి ఉంటాం. ఈ మెయిన్ రోడ్ కూడా మంచిగా అవుతుంది. డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ముందే చెప్తా ఉన్నా. అదే అక్కడి నుంచి మీరు జగిత్యాల నుంచి వచ్చిన వారు వచ్చిన చెత్త బయటకు రాకుండా మన ఇళ్ళకి రాకుండా కాంపౌండ్ వారు పెట్టడానికి కూడా మా కమిషనర్ గారు, ఇంజనీర్లు ప్రతిపాదనలు చేయడమే కాదు, నిధులు కూడా వచ్చినాయి. కాంపౌండ్ వారు మొదలెట్టారని చెప్తున్నారు. మళ్ళీ ఎవరు కూడా అనవసరంగా ఇచ్చేయద్దు. తడి చెత్త పొడి చెత్త వేరు కావాలి, కింద పడద్దని కూడా జగిత్యాలు చెప్తా ఉన్నాం. మెయిన్ రోడ్ కూడా మంచిగా చేయిస్తాం. ఆటోలు రిపేర్కి వచ్చినాయి, మేడంలు కోరినా అర్జెంటుగా అవన్నీ కూడా ఆటోలు రిపేర్ చేయించాలి, ట్రాక్టర్లు రిపేర్ చేయించాలి. మా నాయకులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఇక జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇక ఎలక్షన్ కూడా దగ్గరికి వస్తుంది. వచ్చిన ముందు ప్రారంభం చేసి అన్ని అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభించాలి. మనకి ఇట్లనే వర్షాకాలం వస్తున్నది, వినాయక చవితి వస్తున్నది, మళ్ళీ పనులు లేట్ అయితే అని చెప్పి కాంట్రాక్టర్ కొంచెం తొందర పెట్టి మొదలు పెట్టించడం. చిన్న ఏదైనా చిన్న లోపాలు ఉంటాయి. ఎందుకంటే టెండర్ కాక పనులు మొదలు పెడితే తప్పు, దానికి యాక్సెప్టెన్స్ రాకపోతే తప్పు. కానీ ఏదైనా ఆఫీస్ కాయిదాలలో అటో ఇటో ఉంటే రాజకీయాలు చేయొద్దని చెప్పి మీడియా ద్వారా, ప్రజల ద్వారా అందరి ప్రజాప్రతినిధులు కింది స్థాయి నుంచి పెద్దవారి వరకు నేను చేతెత్తి వేడుకుంటున్నా. ప్రతి దాంట్లో రాజకీయాలు చేసినప్పుడు దీంట్లో స్వార్థం ఉన్నది అనుకుంటారు. విన్నారా? ప్రతి దాంట్లో స్వార్థం ఉంటుంది అనుకుంటే తప్పు. కొంతమందిగా దానికి నేను ఈ సందర్భంలో మీ అందరూ ప్రజలు గుర్తించారు. అట్లా చెప్తే ఇక ఏ రాజకీయ నాయకుడు పని చేయొద్దు. రాజకీయాలు ఉంటే అందరూ స్వార్థంగా అనుకుంటే కాబట్టి గుర్తపోయడానికి ఉంటారు. దాన్ని ప్రజలు కావచ్చు, మీడియా మిత్రులు అర్థం చేసుకొని మరి సోషల్ మీడియాలో కావచ్చు ఆ రకంగా మీరు కూడా ముందరికి చేసి ప్రోత్సహిస్తే మరి మీరు గెలిపించిన నేను ప్రజాస్వామ్యయుతంగా మీరు గెలిపించిన నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఇక కొందరు మాట్లాడతారు, అరే గట్టు ఉంటే గిటెట్లా వచ్చిండు అంటే మన అంతకుముందు వైఎస్ఆర్సీపీ రాలేదా, ఏను గుర్తులు రాలేదా, ఆఖరికి ఎర్రజెండా వాళ్ళు కూడా ఇడిచిపెట్టలే, తెలుగుదేశం వాళ్ళని ఇడిచిపెట్టలే, కాంగ్రెస్ వాళ్ళు ఇడిచిపెట్టలే. అప్పుడు కలుపుకొని పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నేను అట్లీస్ట్ పదవులు ఆశిస్తానని ఓన్లీ పనులు ఆశించి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో ఈ రకంగా క్లారిటీ ఇచ్చిన అంటే మీరు అందరూ కూడా నన్ను గౌరవించుకుంటున్నారు. ఇక ఎక్కడో ఒక్కరు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే కొంతమంది దాన్నే హైలైట్ చేస్తుంది. ఇక నడుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఏ రకంగా ఉంటుందో మనం చూస్తున్న సంవత్సరం నుండి
దాని ద్వారా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ముందటికెళ్తున్న సందర్భంలో మీ ప్రోత్సాహం అదే విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్, భారత్ మాతాకి.